ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ పత్రికలో కనబడిన మరొక ఇంట్రెస్టింగ్ వార్త. ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కొత్త ప్రతిపాదన. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. వేముల జూన్ 2తో ఉమ్మడి రాజధానికి ముగింపు. ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకానొక సమస్య రాజధానికి సంబంధించింది. ఈ వ్యాఖ్య అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో షర్మిల వాళ్ళ అన్నపైనే ప్రశ్నలు సంధించడం, ఒక బీజేపీతో తెలుగుదేశం ఇవన్నీ ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళాలనడం, ఇవన్నీ వైసీపీకి కష్టము నష్టము కలిగించేవి. ఎన్నికల్లో ఫలితాలపైన ప్రభావం చూపించే అంశాలుగానే ఉంటాయి. కానీ ఉమ్మడి రాజధానిగా ఉండడం సరే, వారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము అంటే అక్కడ రాజధాని సమస్య ఎట్లా ఉన్నది, అక్కడ ప్రజల వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి వస్తున్నది. 10 ఏళ్ళయింది ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడానికి. మనకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రాజధానులు నిర్మాణం అయిపోయినాయి. అక్కడ అదనపు అంగులు అద్దుకునేవి ఇంకా ముందుకెళ్తున్నాయి, బలపడుతున్నాయి, స్థిరపడుతున్నాయి. అక్కడ గ్రోత్ సెంటర్లు కూడా ఏర్పడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు అయింది, ఇంకా ఆ రాజధాని తేలకపోవడం అనేది అక్కడున్న పరిస్థితికి ఇది అద్దం పట్టేలా ఉన్నది. సరే, ఆయన మాటలు సాధ్యాసాధ్యాలు ఏమిటంటే సాధ్యం కాని పని అయిపోయింది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే హైదరాబాద్ను యూటీ చేయాలని, ఎందుకంటే వాళ్ళందరూ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి యూటీ చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినారు. అది సాధ్యం కాదు. ఇవాళ కాదు, రేపు కూడా సాధ్యపడదు. అది తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లేకుండా అది సాధ్యమయ్యేది కాదు, అసాధ్యం కూడా అది. కానీ ఇక్కడ వీరు అడుగుతున్నది మరోసారి హైదరాబాదును ఓ 2 ఏళ్ల పాటు కొనసాగించండి అని తేవడము, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరుకోవడం అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను, వారికి ఉన్న భవిష్యత్తును అది మరోసారి ప్రశ్నార్థకం చేసినట్లుగానే అవుతుంది. మరి ఇంతకు మించి మరొకటి కాదు. అక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ సమస్యలు ఏమో దాని అటువైపు నుంచే ప్రయత్నం గట్టిగా జరగాలి తప్ప మళ్ళీ ఇటువైపు మొగ్గు చూపడం అనేది ఆ ప్రభుత్వం పైన ఆ ప్రజలకు అప్రమత్తం ఏర్పడే ప్రమాదం ఉన్నది. దానికి తోడు ఇంకా రాజధాని నిర్మాణం జరగకపోవడం ఏమిటి, ఎవరు సమర్థవంతంగా పనిచేయలేకపోయినారు అనే ఒక ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి వీరు చేసిన ఈ ప్రతిపాదన ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే కావచ్చునేమో, కానీ ఇట్లా మాట్లాడడం వలన వైసీపీకి ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. అక్కడి ప్రాంత ప్రజల పట్ల, వీరి పట్ల ప్రాంత ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. ఇన్నాళ్ళుగా తెలుగుదేశం నాయకులు రాజధాని నిర్మాణంలో వైసీపీ వైఫల్యం చెందని వారు పదే అంటున్న మాటకు మద్దతు ఇచ్చినట్లుగా అవుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడుతున్న వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.